అది నా వైడ్ బాల్ అది ఆల్మోస్ట్ వైడ్లు మ్యాక్సిమం వాడు ఇప్పట్లా 50-50 ఉండేది వాళ్ళకే ఇచ్చేస్తాను ఫేవర్గా ఒక్కటి కూడా ఇలా ఇవాళ చూస్తా అంతే ఈజీ మ్యాచ్ మనం ఇంతదాకా తీసుకొచ్చి ఇంత మంచి బ్యాట్స్మెన్స్ ఉండి ఈ రోజుల్లో వన్ మోర్ బ్యాట్ ఎడబెట్టుకొని బ్యాట్ పైకి ఎత్తాను పోతాను అంత కింద పెట్టుకోవాలి గుడ్ షాట్ గాలి కూడా అట్లే ఫస్ట్లో రికార్డ్ అయింది ఫస్ట్ లెగ్ ఎక్స్పెక్ట్ చేయలేదురా ఆప్ ఒక్కటి కానీ తిరగాలి లేకపోతే ఏమైంది ఏది బ్యాక్ లెగ్ లైన్ పక్కన ఉంది నీదే నాట్ అవుట్ రికార్డ్ ఉందా బ్యాక్ లెగ్ లేదు ఫ్రంట్ లెగ్ ఉంది ఫ్రంట్ లెగ్ లైన్ పక్కన ఉంది బ్యాక్ లెగ్ ఎంత ఉంది క్లియర్ గాలి వల్ల దిగుతుంది ఇంకోటి పడుతుంది అది ల్యాప్టాప్లో ఉంది ఫోన్లో పెట్టలేదు ఇంకా ముందంటే నేను ఇప్పుడే మేము యాక్చువల్గా ముందు అనుకున్నాము అలా సరేలే అని సుఖం కాదని మళ్ళీ పంపించిన వైడ్ బ్రో షోల్డర్ పైన వెళ్తేనే వైడ్ అది షోల్డర్ పైన పోతేనే వైడ్ రూల్ చూపించమంటావా రూల్ చూపించితే మ్యాచ్ ఇచ్చిపోతావా వాడు తెలియదు అక్షయ్ కదా పేరు పడదులే ఎందుకులే లేదులే కానీ నీతో ఫైట్ చేయాలి కాదు షోల్డర్ పైన పోతే ఎంపైర్ వైడ్ ఇచ్చేయచ్చు చల్లబడేది బ్యాట్ తీసుకొని లవడా పారా ఆ ఒక్క మిస్టేక్ పాయ మాది గొప్ప కొల్లేరే
ఆడటంలే లేదు నా బ్యాటింగ్ బ్యాటింగ్ గిరీష్ అన్న కూడా పిఎస్ జైన్స్ నాకు తెలీదు మన యశ్ వీళ్ళంతా వెళ్ళినారు అందుకు వచ్చాను అవును కథలేం లేదు నా నిజంగానే కావాలంటే నేను యశ్లో వస్తున్నారు మీరు ఇప్పుడు ఇంకా ఫస్ట్ మ్యాచ్ కంప్లీట్ కాలేదు 10 ఓవర్లు ఇంకో మ్యాచ్ ఉంది ఫస్ట్ మ్యాచ్ మీద ఈ తొక్కలో మీటింగ్ ఏదో నాకు అర్థం కావడంలే వేసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఏమైంది చూసుకుంటా అంటాడు ఆల్రెడీ ఒక మిస్టేక్ చేసినావురా ఇంకా ఎంత మిస్టేక్ రోజు జారికి మిస్టేక్లు దీనికి ప్రాక్టీస్ మ్యాచ్ 2 వికెట్లు అంటే మిస్టేక్ ఇచ్చాడు మాకు పడుతుంది కాదు వాడు మిస్టేక్ చేస్తే మూల్యం మనం పడుతుంది రన్ అవుట్ గాలికి పడింది గాలికి పడింది కొట్టిన బ్యాట్స్మెన్ పోయి తగిలినా కూడా నాట్ అవుటే అది లేదు రూల్స్ చూడు నేను మొన్న రూల్స్ చూసి వికెట్ అవుతుంది ఒరేయ్ బ్యాట్ కొట్టిన తర్వాత షాట్ కొట్టిన తర్వాత కొట్టేటప్పుడు అవుట్ తగిలితే అవుట్ బాల్ బ్యాట్ కనెక్షన్ లేకుంటే నాట్ అవుట్ బ్యాట్ తగిలేసి పోయిన తర్వాత బాల్ వచ్చి తగిలినాడు నాట్ అవుట్ అది ఓకే కనెక్షన్ అయ్యే టైంలో వికెట్ ఎవరిది ఇది రెడ్ బాలేనా ఇట్లాంటి చేయదునా మ్యాకే చేయనా మ్యాక్ లేదు ఇది మ్యాక్ దున్నేసిర్రు అందుకే ఇప్పుడు ఈ బౌలర్లు కాదు అంపైర్ కూడా చేస్తున్నారు సుబ్బన్న మల్లుకో ఎంత రాసుకోరు పెద్ద లేదు నా స్కోర్ ఏమో 40కి 70 39-66 ఉంది ఏం పెద్ద ఏం లేదు చెప్పినా ఏం చెప్తాం
ఫస్ట్లోనే మనం ఓవర్ బాల్స్ నువ్వు పక్కకు పోతున్నావు ఆడుతున్నావు ఆ 2 4లు బాయ్ కదా అవి కూడా ఎడ్జ్లు వెళ్ళిపోయాయి నువ్వు కొడతావులే అనుకుంటున్నా ఏదో కాన్ఫిడెంట్ ఆఫ్ సైడ్ బాల్స్ కాదు ఏంది లక్ష్మణ్ అన్న గొడవ పెట్టుకుందామంటే అదే కావడంలే ఈరోజు ఆదివారం నాన్ వెజ్ లేదు మళ్ళీకుందామా వరం ఏంటంటే T30లో కూడా ఇంత వరస్ట్ కాడు అది ఈ దీని 20లో పోయింది టైం కానీ విండ్ కూడా తెచ్చింది అన్ని 50 మనకి సపోర్ట్ చేయలేదురా మనకు లేదు వైట్స్ చాలా ఎక్కువ కాదురా మనం ఎంత ప్లాన్ చేసినా మనకు టైం అనేది సపోర్ట్ చేయాలి ఆ మంచి చదువుకుంటే వాడాడదాలే మా యశ్ కొంచెం రండి బా ఏంది పరిగెత్తు ఆ మంచి ఆడతాడు నువ్వు స్ట్రైక్ లో ఉండి బాగా ఆడుతుంటే నువ్వు ఏంది బ్రో ఇలా ఇంతుంది కసి కాదు పులిచాడు అంటాడు ఒక బాల్ చేసింది లేదు బోన్స్ తలకు ఇలా లెడ్జింగ్ వచ్చి నవ్వు వస్తుంది కోపం కంటే ఎక్కువ ఒక జనరేషన్ గ్యాప్ ఉంది స్ట్రైట్ బాల్స్ విడ్త్ బాల్ మిస్ అయినాయి నువ్వు అతను కాదు అతనికి ఏం కొట్టలేమరా మరి 2-3 బాల్ స్ట్రైట్ బండి వాళ్ళు దింగి నాకు వికెట్లకు వచ్చి ఆడతాం బ్రహ్మాండంగా కమాన్ బాయ్ సౌరభ్ కమాన్ మల్లుకో నేను కవర్ రా నాకు కొంచెం లెగ్ స్టంప్ లైన్ నుంచే వదులుతాను బ్యాట్ పోయిట్లు అనుకుంటానా అవి ఎక్కువ పోయినాయి చాలా పోయినాయి 10-15 వాళ్ళు అయ్యి షాట్ బౌండరీ క్యా మారే 59 కొట్టాలి అంతే 59 ఆ బ్యాట్ ఇదే 3 సుబ్బన్నల్ మల్కోమన్నల్ కమాన్ 8 ఓవర్ల కరవై సౌరభ్ ఏ 10 मारना है हर ओवर में 10 रन 16 వచ్చిందప్పా ఇట్లా 4 ఓవర్లు గాని వచ్చా మ్యాచ్ అయిపోతుంది కదా 60కి 4 ఓవర్లు 14 ఓవర్లకు 60 కొట్టి 6 ఓవర్లకు 60 అడుగుతానం మనం కండిషన్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలా చెయ్యాలి ఎక్స్ట్రాస్ మనం 30 ఇచ్చినాం అది అసలు 27 నా లేకపోతే 30కి 27 తేడా లేదు నీ టైం అదేరా నేను చూసి ఏందిరా అనుకుంటాను దూరము వాళ్ళు కమాన్ సౌరభ్ ఆడికి నువ్వు అన్ని బౌండరీలు కొట్టి కూడా కమాన్ బాయ్ ప్లే వెల్ నా సుబ్బన్న మల్లుకో నువ్వు కూడా 6లు చూసి చాలా రోజులే అదే హిట్టింగ్ ఈ జిడ్డు గిడ్డ కొద్దన పోతుంది ఇంకా ఆడతావులే నీదంతా అది వేసుకో వేసుకోవాలి మళ్ళీ ఏదో టైంలో అయినా కొడతాను లేకుంటే సైడ్ వాళ్ళు పడితే వదలు మాన్సుడి బాగుందిలే తెలంగాణ మంచిదైతే 6 అది శుభో ఉంది నీలో బ్రో కమాన్ అన్న అట్లాంటి 4లో వదిలింగు ఏమైనా పార్టీ కావాలంటే చూసుకుందాం సండే చలో థ్యాంక్ యూ అంపైర్ చూపిస్తాడు ఫస్ట్ ఓవర్ నాటేటి 2 క్లియర్ వైడ్స్ లోపల నుంచి పోతుంది అంటాడు ఆడ లోపల నుంచి షాడే బౌండరీ 2 2
ఏం కాదు ఏక్ బౌండరీ 22 4 చేయాలి బ్రో. మన వల్ల అవుతుంది. మనం కొట్టేస్తే మనం 4 6 కొట్టేస్తే కాదు ఛార్జింగ్ త్రో రాదు. త్రోకు 2 పరిగెత్తొచ్చా. నేను మీకు చెప్తే నువ్వైనా అంత ముందుకు పోవడం ఎందుకు? నువ్వు చూసుకోవచ్చు కదా. అది ఇచ్చింది లేదన్నా బ్యాక్ ఫుట్ తీయలేదు. నేను ఆడే రొటేషన్ చేసుకున్నాను. అదే వాడు అట్లా ఫేవర్ అనేది అంతసేపు కానీ ఎమోషన్ అది చేసిన తర్వాత మనం ఏం చేయలేము. మనం కేర్ఫుల్గా ఉండాలి. అది చేసుకుంటే మనం తర్వాత కాదు బ్రో. మీరు ఎక్కడున్నారు బ్రో? మీరు మాట్లాడాలి. రాండి బ్రో. చూద్దురాండి బ్రో. మీకు వీడియోలు కావాలంటే చూపిస్తారు. 2 చూపిస్తారు. ఎడ్ చేయలాంటివి ఒకటి గ్రీస్లోనే ఉంటే స్టెంప్ కొట్టించినాడు. అవుట్ సైడ్ ఉంటే లోపల బ్రో. అది అంటే నా మిస్టేక్. నేను వాళ్ళని చూసుకోలేదు. ఇప్పుడు నేను చెప్పలేను అంటారు. బ్యాట్స్మెన్ అపీల్ చేసిన తర్వాత అది నో బాల్ ఇవ్వాలి. రూల్ కదా అది. మరి ఆయన నా పాటు నెక్స్ట్ టైం నుంచి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను అని డెడ్ బాల్ చేస్తున్నాడు. ఏంది బ్రో ఇట్లా చేస్తే గవర్నమెంట్ అంటే ఏం ఆడాలా? అట్లాంటి అసలు ఒకటి మెయిన్ 2 మెయిన్ వికెట్స్ నాకు ఊరకనే ఇచ్చేసినాడు అవుట్. ఎడ్ చేయని వికెట్ని ఎడ్జ్ అయితే ఎల్బీ ఇచ్చినాడు. వికెట్ ప్రూఫ్ కావాలన్నా చెప్పు. ఇక్కడ కావాలంటే కెమెరా షాట్ సుబ్బన్న అన్న డబల్ నా త్రో రాదు. నువ్వే కాల్ చెప్పలా పరిగెత్తించాలా. నాన్ స్ట్రైకర్ పరిగెత్తించే వీడియో బాల్ చేతిలో లేదు. అంపైర్ కాదు. అంపైర్ నాట్ విత్ ద క్లోజ్ హ్యాండ్స్ మ్యాన్. ఇట్ హస్ విత్ ద ఎల్బో. బాల్ పట్టుకోలే ప్లేయర్ అవుట్ ఇచ్చేసి. సరే ఒకసారి ఆ వీడియో స్ట్రైట్ గా బాలే పట్టుకోలే ప్లేయర్. నేను చూస్తున్నాను కదా. ప్రతిదానికి నేనేం ఆర్గ్యూ చేయట్లేదు బ్రో. కావాలంటే మీరు ఇదైనా చూడండి. ఇంతమంది వాళ్ళు సర్లే తర్వాత పంపిస్తాను. మనం
కాదులే నిన్న అనింది వాళ్ళ నాన్నలే ఇప్పుడు ఎవరు ఈ అబ్బాయి ఆయన పోయేదాన్ని పోడు కానీ సరే నేను ఒకరంటే చెప్తున్నా కాదులే బ్రో ఇట్లని కాదు అది ఓకే మనము తర్వాత రికార్డింగ్ చూస్తాం బట్ ఏంటంటే బాల్ మిస్ అయినట్టయితే కనపడింది మాకు. చూడలేదు ఆయన కౌంట్ చేస్తున్నాం ఫస్ట్ లో స్కోర్ కూడా ఫస్ట్ లో ఏమంటే మీరు సర్లేదు ఇక్కడ రికార్డు బాల్ చూడాలా బయటికి రండి బయటికి బాల్ చూడాలా ఏది ఫీల్డ్ అన్న చూడాలా అది మనం చెప్పలేంలే నాకు తెలియదు వాళ్ళే చెప్పాలి శుభు అవి మన అది ఓకే అవి మనం చెప్పలేదు ప్రాక్టీస్ మ్యాచెస్ కాదు కదా మరి అన్ఫేర్ ఒక 50-50 ఉంటే ఇవ్వండి. ఇప్పుడు వైట్ కాల్స్ కూడా చూసిన నేను స్ట్రైట్ ఫీల్డర్ ఉంటే నేను బ్యాటింగ్ ఆడాను 45 బాల్స్ ఆడాను నేను కూడా. వైట్ కాల్స్ అనిపిస్తున్నాడంటే మ్యాక్సిమం ఫీల్డింగ్ ఫేవర్గా ఎంత లైన్ మీద వైట్ వేసి ఒకటి పర్లేదు. ఇది టోర్నమెంట్ మ్యాచ్ కదా ప్రాక్టీస్ మ్యాచ్ అయితే మనం కూడా పని ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటాం. టోర్నమెంట్ మ్యాచ్ ఇది ఏమన్నా చూపించి ఏమొస్తుంది చెప్పు వాళ్ళకి ఎంపైర్లకు చెప్పాలి కదా. ఫ్రంట్ లో గేర్ లో ఉంది ఆ మూమెంట్ ఆ బేస్ ఫ్రంట్ లో గేర్ లో ఉందంటే బ్యాక్ లో ఏం చేయలేదు మనం కెప్టెన్ డబ్బులు ఎగరికి తగ్గిస్తే ఏమన్నా చేస్తాం మనకేమా అంటే ఇప్పుడు న్యాయం జరగకపోతే మనం ఏంటి కట్టాలా? ఎందుకంటే కాదు బ్రో అలాంటి ఏం కాదు వాడు మిషన్ ఎవరైనా ఒకటి కాదు మాట్లాడాలి అంటే మొత్తం నంపించినాడు ఏమన్నా అయితే ఫీడ్బ్యాక్ అంతే కానీ చెప్పండి ఏమంటే ఒక మిస్టేక్ అన్న మీరు చూసారు కదా ఇంత క్లియర్ ఆయన స్టంప్ అవుట్ ఎట్లా కాదు దాన్ని నేను క్రికెటర్ నేను ఇక్కడ ఇంకా ఎక్కడో పోతాను ఓకే ఓకే అది ఏమంటే మనకి తెలిసింది ఇచ్చినాడు బాధ ఉంటుంది అది బాధ ఎందుకు నేను ఇన్సైడ్ అంటే ఏమంటాను సార్ బ్యాట్ వదిలి మళ్ళీ బ్యాట్ క్లియర్ అన్న రెండు అయితే వాళ్ళకి అర్థం చేసింది పక్క నేను నా సజెషన్ మెయిన్ ఆయన క్లియర్గా చూడలేదు ఆయన అది మీరు ఎలా చూస్తాడు క్లియర్గా ఆయన డెసిషన్ కానీ ఎలా చెప్పండి